పల్లెకి వచ్చేసాము, ఊరికి వచ్చేసాము. సంక్రాంతి అంటేనే ఇంకా ఊర్లోనే కదా బాగా జరుగుతుంది. సో అందుకనేసి ఇంటికి వచ్చేసాము. ఇది వచ్చేసి భోగి రోజు అనమాట. మార్నింగ్ భోగి వేస్తున్నాము. అండ్ ఇదైతే మంచు ఫుల్గా ఉన్నిందనమాట. ఇక్కడ మంచుకి ఈ కట్లు కూడా ఏమీ మలగలేదు. చాలా టైం పట్టింది ఇవి వెలగడానికి. మంచుతో అంతా కవర్ అయిపోయింది అనమాట. మార్నింగ్ అయితే వడకి నానబెట్టేశారు. ఓకే, రసం, రైస్, తాలింపు, పప్పు, సాంబార్, అరిటాకు. సో వడకి నానబెట్టేశారు ఆల్రెడీ. అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఆశు బిజీగా కైట్ ఎగరేసుకుంటున్నాడు. ఏం తింటాను అత్త? చెప్పు. సేమియాల పాయసం తింటున్నావా? ఇప్పుడు చెప్పు. వడపిండే వడపిండే అలసంద బేళ్ళు శనిమిరకాయలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, పుదీనా అన్ని రెడీ చేస్తున్నారు వడలకి. చేస్తా ఉన్నాం. గారెలు. బయటనే స్టవ్ పెట్టేశారు. ఇంకా అత్త వాళ్ళు అందరూ కలుసుకొని ఇంకా వడలు వేస్తున్నారు అనమాట. నువ్వు మార్చేస్తున్నావు తా. నన్ను చెయ్యి. పండక్కి భోజనాలు మొత్తం 3 రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లోనే అనమాట. అందరూ వచ్చేసారు. సో అందరము కలిసి ఇక్కడే అన్ని వెరైటీలు చేసుకొని తింటున్నాము. అండ్ పెద్దలకి బట్టలు కూడా పెట్టేశారనమాట. అయిపోయాక ఇంకా అందరం ఇక్కడే తింటున్నాము. అండ్ నైట్ ఐరాకి, అద్విత్కి ఇద్దరికి భోగిపల్లి వేసాము. సో అది కూడా చాలా బాగుంది. ఒక 5 years వరకు ఆశుకి కూడా వేసాను. నేను ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను. ఇంకా ఆశుకి ఆపేశాను ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ఇంకా ఐరాకి, అద్విత్కి ఇద్దరికి స్టార్ట్ అయింది. ఇప్పుడు దిష్టి తీసి వేయి బాబాయ్. అట్లా దిష్టి తీసి వేయి. లైట్ దిష్టి తీసి సో ఇప్పుడు చిన్న ఫంక్షన్ అయిపోయింది. అండ్ ముగ్గులు అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే మేము ఇంకో ఇంటి దగ్గరికి వెళ్తున్నాము డిన్నర్ కోసం. సో పొద్దున్నే ఇలా దోశలు వేసేస్తారనమాట సెల్లుకి. ఇప్పుడు అది పిల్లలంతా
వాళ్ళు వచ్చిరా అరే అది పడేస్తున్నాడు. ఆశు గట్టి పట్టుకున్నాను. వాళ్ళు అంటున్నారు చెప్పులు లేవా? ఎవరు? అయ్యో అక్కడికి పోవాలా అక్క? చెప్పులు చెప్పులు సో చిన్నప్పుడైతే మేము ఎత్తుకునే వాళ్ళం అనమాట ఇట్లా సల్లు. ఇప్పుడు మా టర్న్ అయిపోయింది, ఇప్పుడు ఆశు వాళ్ళ స్టేజ్ వచ్చేసింది. సో ఈ మెమరీస్ అయితే ఎంత గుర్తుంటాయో ఎప్పుడు ఇట్లా సల్లు ఎత్తేటప్పుడు అయితే. నాగార్జున వాళ్ళ దగ్గర నువ్వు తీసుకుని ఇసిరే నాగార్జున. సల్లో సల్ల సల్లో సల్ల సల్ల ఇది బాగుంది, ముచ్చటగా ఉంది. అయిపోయింది సల్లు సల్లు మార్నింగ్ అయిపోయింది. థర్డ్ డే చూసా చూడు. ఇటు చూసా చూడు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తా అంటే చెప్పండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత బాగుంది చూడు. చింపు కూడా చెప్తాంది సంక్రాంతి శుభాకాంక్షలు. ఒక్కసారి అను అమర్. ఓకే ఇది కదా వచ్చింది పదా అయిపోయింది. కావ్య తిన్నావా? సో మార్నింగ్ సల్ల అయిపోయింది. ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి ఇప్పుడు టిఫిన్కి అంతా ఇంకో ఇంటికి వెళ్తున్నాము, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మామిడాకులు, దోసరు, చికెన్. చికెన్ ఈవినింగ్ అయితే బెలూన్స్ అంతా కట్టి ఇంకా చిట్లకుప్పకి వెళ్తాము. సో మార్నింగ్ వాటి కొమ్ములకి పెయింట్లు వేస్తాం అనమాట. దాన్ని చూపిస్తాము. ఏక నూనె ఉంటే బాగుంది, వేస్తా కనిపిస్తుంది. సో ఫ్రెష్గా అనమాట పండక్కి, సంక్రాంతి పండక్కి అలా పెయింట్లు వేసేసేది. చూసారా అన్నిటికీ పెయింట్లు మొత్తం మా బాబాయ్ వేసేసినాడు అన్నిటికీ. దానికి కొమ్ములే లేవక్క. పెయింట్లు వేసేసాము. అదో ఇట్లా డిస్కషన్, పెద్దల డిస్కషన్ చూడండి. డిస్కషన్ అనమాట, పండగ డిస్కషన్. ఇలా ఉంటుంది చర్చలు. అప్పట్లో అయితే అరుగులు ఉండేవి, అరుగుల మీద కూర్చొని చెప్పుకునే వాళ్ళు. ఫ్రెండ్స్ గ్యాంగ్. సో ఆవులకి ఆల్రెడీ మొత్తం స్నానాలు అయిపోయినాయి పొద్దుననే. ఇప్పుడు కొమ్ములకి పెయింట్లు, తర్వాత ఈవినింగ్ బెలూన్లు కూడా కడతారు. ఇది తగిలించుకుంటారు. ఇలా బరువు ఉంది, బాగా వెయిట్ ఉంది.
లోపల పోదాం రండి, అందరినీ నిద్ర లేద్దాం. హలో డబ్బులు లేవంట. డబ్బులు లేదు, ఇచ్చేది రోజు వస్తాయంటే కొట్టేదా భాగ్యమా. అక్క చెల్లెలు నలుగురు కలుసుకొని అటాక్ చేస్తున్నారు నన్ను. ఇక్కడికి రండి అత్తమ్మ. వస్తాండా ఏంటిది డబ్బులు 200 ఏడు పెట్టుకోవాలి నేను ఈసారి. 200 ఇస్తాను, చాలా ఇస్తాం. కనీసం గోల్డ్ లేదు, డైమండ్ లేవు, ఏమి లేవు. నాకే ఇస్తారు. అంతా మాకు వద్దు, మాది చూసినారా వాళ్ళు కొడితే ఇంట్లో వాళ్ళు ఇచ్చిండేది చూడు 200. ఏం చేసుకోవాలా, ఒక టాప్ కూడా రాదు నాకు. ఇచ్చేసి వెళ్ళిపోయినారు, మళ్ళా రెస్పెక్ట్ కూడా లేదు ఇంట్లో. సొంత ఇంట్లో పరుగు పోయింది నాకు. రండి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు పసుపు కుంకుమ వాటర్ ఇప్పుడు పెడదాం ఆవులకి. రండి చామంతి. ఇలా ఎవ్రీ ఇయర్ పశువులకి మొత్తం ఇలా సంక్రాంతి రోజు స్నానాలు చేసి కొమ్ములకి పెయింట్లు వేసి ఇలా పసుపు కుంకుమ పెట్టి వీటికి బాగా రెడీ చేస్తున్నాము. ఇలా టోటల్గా 3 ఉన్నాయి. సో నెక్స్ట్ వీటికి ఇంకో కాలు అది అది నీ డ్రెస్సు తిందామని చూస్తుంది. అయిపోయింది. సో ఇక్కడ చూడండి, రెండింటికి పసుపు కుంకుమ పెట్టేశాను. అయిపోయింది. దేనికి బాబా ఇవి? దేవుడి కోసం ప్రసాదం. బియ్యం ఇస్తున్నాము గుడికి ప్రసాదం కనమాట. కందిపప్పు, బెల్లం. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది. ఇప్పుడంతా ఆవులంతా చిట్లకుప్ప దగ్గరికి వెళ్తున్నాయి. సో ఆవులు ఇలా 1 by 1 అన్నీ వెళ్తుంటాయి అనమాట అక్కడ చిట్లకుప్ప దగ్గరికి. అది సతాయిస్తుంది, ఆవు రా అని అంటుంది. సంక్రాంతి చెప్పిపో. సో ఆవులు ఇలా 1 by 1 అన్నీ వెళ్తుంటాయి అనమాట అక్కడ చిట్లకుప్ప దగ్గరికి. అది సతాయిస్తుంది, ఆవు రా అని అంటుంది. అది సతాయిస్తుంది, ఆవు రా అని అంటుంది. అయ్యా అయ్యా ఏమది
పరిగెత్తున్నాయి చూడు. అయ్యో పడిపోయి బాబు. వాటి బెలూన్స్ అన్ని కట్టున్నాక ఈ కుక్కలు అరుస్తున్నాయి. సో వీళ్ళు డప్పు కొట్టేయాలన్నమాట. ఇప్పుడు నాన్న కొంచెం మామూలు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి, అందుకని ఆగిన్నారు. బాయ్ బాయ్. సో వాటర్ తాగేవాళ్ళు వాటర్, డప్పు. సో డప్పు కొట్టేయాలన్నమాట వాళ్ళు. సో మామూలు అడిగేవాళ్ళు అనమాట వీళ్ళంతా. రావాలి రావాలి అని పిలుస్తున్నాడు. ఇదే అనమాట చిట్లకుప్ప. ఆవుల్ని అంతా బెదిరించేసి సో కరెక్ట్గా టయానికి వెలిగిస్తారనమాట. ఇది మొత్తం ఊరి బయట ఉంటుంది. ఇద్దరు ఉన్నాయి కదా. అయిపోయింది బాగా. సో అక్కడక్కడ వస్తున్నాయి ఇంకా కొన్ని. సో దిస్ ఈస్ అబౌట్ సంక్రాంతి 2024. సో ఇదండి సంక్రాంతి 2024 వ్లాగ్. మేమైతే అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.